హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే ఫిష్ ఫార్మ్. ఫ్రెండ్స్, 1 మంత్ నుండి వీడియోస్ ఎందులో అంటే సమ్మర్ వల్ల ఫామ్ అయితే స్టాప్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే డ్యూ టు సమ్మర్ హీట్ వల్ల అయితే ఫిషెస్ అయితే డ్యామేజ్ అయితే అవుతుందేమో అని చాలామంది బ్రీడర్స్ కూడా అలాగే జరుగుతుంది. దాని మీద ఏంటంటే చాలామంది అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం కూడా అయితే స్టాప్ అయితే చేసాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫామ్ అయితే రీస్టార్ట్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే మన క్లైమేట్ కూల్ అయింది, మన పార్సల్స్ వేసినా పార్సల్స్ తెప్పించినా మనకైతే ఇబ్బంది ఉండదని. అలాగే మన దగ్గర నుండి ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్ కూడా సేఫ్గా వెళ్తుంది, అలాగే వాళ్ళు కూడా సేఫ్గా రిసీవ్ చేసుకుంటారు, మన ఫిష్ కూడా హెల్తీగా ఉంటుంది అని అయితే ఇప్పుడు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీకైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాం కదా, చూపించిన వాటిలో ప్రతి స్ట్రెయిన్ అయితే అవైలబుల్ అయితే ఉన్నది. ఆల్రెడీ మనం ఫామ్ రీస్టార్ట్ చేసి 2 days పైన అవుతుంది. మనకు వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చాము. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్లో కన్నా వాట్సాప్ గ్రూప్లోనే మనకి అప్డేట్ అయితే త్వరగా అయితే వస్తుంది. అలాగే ఏంటంటే కొత్తగా మంచి స్ట్రెయిన్స్ అనమాట, మనకు కూడా అవి ఏంటంటే రేర్ స్ట్రెయిన్స్, మనకి మంచి క్వాలిటీవి. కొంచెం ప్రైజెస్ అయితే మనకి రీజనబుల్గా ఉంటాయి, మరీ లో కాస్ట్ అని చెప్పలేము, రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు సమ్మర్ వల్ల చాలా లాస్లో అయితే ఉన్నారు చాలామంది. అలాగే మన ఫామ్లో కూడా కొంచెం లాస్ అయితే జరిగిందనమాట. కొన్ని రేర్ స్ట్రెయిన్స్ అయితే సమ్మర్ వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల దాని గురించి కొన్ని ప్రైజెస్ అయితే మనకి స్టార్టింగ్లో మనం ఇచ్చేదాని మీద కొంచెం ఇట్లు బిట్టు కొంచెం అటు ఇటు ఉంటాయి, అంటే మరీ ఎక్కువ ఉండవు. అందుకని అలాగని ఇది వరకు ఇచ్చేవాళ్ళం కదా, ఆ ప్రైస్ ఉండదు, కొంచెం దాని కొంచెం ఇట్లు బిట్ హై ఉంటుంది అంతే. ఎందుకంటే ముందే అప్డేట్ చేసేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అయితే త్వరగా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ సగం పైగా అయిపోయింది, ఇంకా ఓన్లీ లిమిటెడ్ పేసే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫామ్లోను. దాని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా కాంటాక్ట్ అయితే ఏంటంటే మీకు గమ్మున దొరుకుతాయి అనమాట. మంచి స్ట్రెయిన్స్ ఉన్నాయి, కోయి అలాగే మనకి జాగువార్ ఈ టైప్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా కాంటాక్ట్ అయితే అవ్వండి. మళ్ళీ మీరైతే ఛాన్స్ అయితే మిస్ అవుతారు. ఈ ఒక్క 1 month కొంచెం ప్రైజెస్ అటు ఇటు ఉంటాయి, అడ్జస్ట్ అవుతే మనకి నెక్స్ట్ మంత్ నుండి మళ్ళీ లో కాస్ట్లోనే మనం రీజనబుల్ ప్రైస్ దొరకాలి ఇచ్చుకునే వాళ్ళము. ఏవన్ క్వాలిటీ అదే క్వాలిటీ అయితే ఇచ్చుకుందాము. మీ అందరికైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనకి ఏంటంటే లో కాస్ట్లో మంచి క్వాలిటీ ఇవ్వడం అలవాటు. అదే అలవాటు ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం ఆల్రెడీ డ్యామేజ్ కొంచెం ఫామ్లో డ్యామేజ్ ఉండడం వల్ల కొంచెం లాస్ రికవరీ చేసుకోవాలి కదా. బిజినెస్ మీకు అర్థమవుతుంది. అసలు చాలా బ్రీడర్స్ అసలు ఇంట్లో హాబీగా పెంచుకునే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఫిషెస్ డ్యామేజ్ అవడం వల్ల చాలా అప్సెట్ అయ్యి చాలా లాస్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన క్లైమేట్ కూల్ అయింది, చాలా లెక్కని చెప్పుకోవచ్చు. మనం జస్ట్ ఒక 20 days ఉన్నదేమంటే హీట్, ఓవర్ హీట్. మనైతే తర్వాత ఏంటంటే ఈ మనకి సమ్మర్ మే నెలలో అయితే ఫుల్ హీట్ అయితే ఉండాలి, మనకు అంత హీట్ లేదు. ప్లస్ ఏంటంటే మన పిల్లలు వీళ్ళందరూ ఏంటంటే హాలిడేస్ వల్ల గట్రా ఇంట్లో ఉంటారు, ఫిషెస్ ఆడుకుందామని గట్రా అనుకుంటారు. సమ్మర్ వల్ల ఏంటంటే డ్యామేజ్ అవుతాయి. మన లెక్క ఏంటంటే ఈ ఇయర్ ఏంటంటే అంత హీట్ లేదు, గమ్ముని హీట్ అయితే తగ్గిపోయింది. మనకు కొంచెం ఈ వర్షాల వల్ల గట్టాను మన లెక్కని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీ మంచి బ్రీడ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మంచి బ్రీడ్స్ మీన్స్ స్ట్రెయిన్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ అవ్వండి. మీకు అయితే డైలీ అప్డేట్ అయితే వస్తుంది, లేదా 2 days ఒకసారి అయితే మనకి ఫామ్లో ఎలా ఉన్నది ఏంటనే అప్డేట్ అయితే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మనమైతే మీకు మంచి క్వాలిటీ మంచి ప్రైస్కి అయితే ఇవ్వగలము. అలాగే మీ సపోర్ట్ చాలా అవసరం ఇప్పుడు ఫామ్లో. మళ్ళీ ఎవరికి అలా ఇచ్చారో సపోర్ట్ అయితే అలాగే కంటిన్యూ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నియర్ టు 1K అంటే చాలా దగ్గరగా అయితే ఉన్నాము. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.